కుత్బుల్లాపూర్, షాపూర్ నగర్లో బీజేపీ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్రంలో 8 బీజేపీ సీట్లు కైవసం చేసుకున్నారు. మల్కాజ్గిరి అభ్యర్థి ఈటెల రాజేందర్ను అత్యధిక మెజార్టీతో గెలిచారు. దేశంలో అధిక సీట్లు బీజేపీ సాధించారు. షాపూర్ నగర్లో బాణాసంచాకారులు స్వీట్లు పంచుకొని జై ఈటెల, జై జై ఈటెల అని నినాదాలు చేసి సంబరాలు చేసుకున్న కుత్బుల్లాపూర్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు, హెచ్ఐఎల్ కాని జనసేన పవన్ కళ్యాణ్, జనసేన కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రభంజనం స్పష్టంగా కనిపించింది. ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాబోతా ఉంది. అదేవిధంగా ఒరిస్సాలో కూడా బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడతా ఉంది. 10 సంవత్సరాల మోడీ పాలన తర్వాత కూడా ప్రజలు భారతీయ జనతా పార్టీని విశ్వసించి మొదటగా ఈటెల రాజేందర్ గారిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిపించినటువంటి మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ ఈ విజయం, ఈ యొక్క ఎన్నికల్లో విజయం అనేది ఒక చారిత్రాత్మకమైనది. భౌగోళికంగా పార్టీ మరింత విస్తరించడం జరిగింది. తెలంగాణలో మొదటిసారిగా సొంతంగా మొదటగా ఈటెల రాజేందర్ గారిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిపించినటువంటి మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీ ఈ విజయం, ఈ యొక్క ఎన్నికల్లో విజయం అనేది ఒక చారిత్రాత్మకమైనది. భౌగోళికంగా పార్టీ మరింత విస్తరించడం జరిగింది. తెలంగాణలో మొదటిసారిగా సొంతంగా 6 స్థానాలతో పాటుగా మరి ఒరిస్సాలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయడం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కిషన్ గారి నాయకత్వం, నరేంద్ర గారి నాయకత్వం, జిందాబాద్ 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 మల్లారెడ్డి గారి నాయకత్వం. ఈరోజు కుత్బుల్లాపూర్లో చరిత్రలో లిఖించాల్సినటువంటి దినము. గత 50 సంవత్సరాల నుంచి బీజేపీ కార్యకర్తల, నాయకుల, దేశ ప్రజలు కోరుకునే విధంగా నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా 3వసారి బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారు గత 10 సంవత్సరాలుగా చేసినట్టు అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా ప్రజలందరూ కూడా గమనించి ఈ మల్కాజ్గిరి పార్లమెంట్లో ఈటెల రాజేందర్ గారు ఘన విజయం సాధించి 3,50,000 ఓట్లు పై చిలుక ఈరోజు మనందరం కూడా లీడింగ్ లో ఉన్నది. కాబట్టి ఈ యొక్క గెలుపుని తప్పకుండా ప్రజలు ఇచ్చినటువంటి గెలుపుగా భావించి తప్పకుండా